ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మీకు కొంచెం టైం ఉంటే చాలు, ఇంట్లో కూర్చుని లక్షల్లో సంపాదించే ఆఫర్ ఉంది అని ఒక మహిళ ఫోన్ చేసి అడిగితే ఇదేదో మంచి ఆఫర్ కదా అని అనుకున్న కొండాపూర్కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమెతో మాట్లాడడం అయితే స్టార్ట్ చేశాడు. సో ఆ తర్వాత కాసేపటికే మా ప్రొఫెసర్ గుల్ టెక్ చందీని మీతోని మాట్లాడిస్తా, అంటే మా ప్రొఫెసర్తో మీతోని మాట్లాడతారు. మైక్రోసాఫ్ట్ మార్కెట్లో ఎలా బాగా సంపాదించాలో, ఎలాంటి ప్రాఫిట్స్ భారీగా ఎలా వస్తాయో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటూ ఇంకొక వ్యక్తిని అయితే ఆమె లైన్లోకి తీసుకుందట. సో ఇద్దరు కూడా చాలా నమ్మకంగా మాట్లాడడంతో ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో సాఫ్ట్వేర్ ఉద్యోగి వాళ్ళ మాటలను బాగా నమ్మేశాడు. సో అక్కడి నుంచే అసలు సిసలైన గేమ్ అనేది స్టార్ట్ అయింది. మొదట్లో వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా పార్ట్ టైం జాబ్ పేరుతో కొన్ని చిన్న చిన్న టాస్క్లు అయితే ఆయనకి ఇచ్చారు. అవి పూర్తి చేసిన తర్వాత వెంటనే కొంత డబ్బును అయితే ఆయన అకౌంట్లో వేయడం అయితే జరిగింది. సో దీంతో వాళ్ళు నిజంగానే డబ్బులు ఇస్తున్నారు అని నమ్మకం అయితే ఆయనకు పెరిగింది, అంటే జెన్యూన్ అనుకున్నాడు. ఆ తర్వాత 20,000 పెట్టుబడి పెట్టమన్నారు, ఇన్వెస్ట్ చేయమన్నారు. 20,000 పెట్టేశాడు. ఇంకో కొద్ది రోజులకే 3,000 వరకు కూడా విత్డ్రా చేసుకునే అవకాశం కూడా వాళ్ళు ఇచ్చారనమాట. రిటర్న్ ఇచ్చారు ఈ అబ్బాయికి ఇన్కమ్ అని. దీంతో అతనికి మరింతగా నమ్మకం పెరిగిపోయింది. సో ఇదే సైబర్ నేరగాళ్ళ ఒక ప్లాన్గా అయితే మనకు తెలుస్తుంది. మొదట తక్కువ అమౌంట్స్ని తిరిగిచ్చి మనం సంపాదించుకున్నట్టు క్రియేట్ చేసి తర్వాత ఎక్కువగా పెద్ద మొత్తంలో మనతోని ఇన్వెస్ట్ చేయమని వాళ్ళు చెప్తారు, ఇన్వెస్ట్ చేయిస్తారు. సో ఆ తర్వాత ఇంకొంచెం ఇన్వెస్ట్ చేస్తే లక్షలు లాభాలు వస్తాయని, మీ డబ్బు ఇంకొన్ని రోజుల్లోనే అది డబుల్ అయిపోతుంది, 1,00,000 పెడితే 2,00,000 అవుతుంది అంటూ ఒక ట్రేడింగ్ యాప్లో అయితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయించారు. కానీ అది అసలు ట్రేడింగ్ యాపే కాదు, సైబర్ నేరగాలు తయారు చేసిన ఒక నకిలీ యాప్ అనమాట. సో ఆ బాధితుడు తను సేవ్ చేసుకున్న అమౌంట్తో పాటు ఇంకా వేరే ఆన్లైన్లో లోన్లు కూడా తీసుకొని ఇన్స్టాల్మెంట్ వైజ్గా మొత్తం 25.85 లక్షలు వాళ్ళు చెప్పిన బ్యాంక్ అకౌంట్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని చెప్పేసి. అయితే ఆ నకిలీ యాప్ ఏదైతే ఉందో అతనికి పెట్టుబడికి 1.17 కోట్ల లాభం వచ్చినట్టయితే అందులో చూపించింది. అంటే నువ్వు 25 లక్షల చేంజ్ చూపిస్తే 1.17 కోట్ల లాభం వచ్చినట్టు చూపిస్తే ఆ బాధితుడు ఆనందపడిపోయాడు. కానీ ఆ డబ్బును తన బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేస్తే అసలు రంగు అనేది అక్కడ బయటపడింది, అది ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. సో దానికి వాళ్ళు ఏం చెప్తున్నారు, ముందు TDS చెల్లించాలి, ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి, అప్పుడే మీకు డబ్బు అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అంటూ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. దానికోసం అని చెప్పి మళ్ళీ లక్షల్లో డిమాండ్ చేశారు. అప్పుడే తను లాభాలు కాదు, కేవలం స్క్రీన్పై కనిపించే నకిలీ అమౌంట్ మాత్రమే అని చెప్పేసి అతనికి అర్థమైపోయింది, అతను మోసపోయాడు అని చెప్పేసి అతను రియలైజ్ అయ్యాడు. సో వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను అయితే ఆశ్రయించి ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. సో ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అయితే నమోదు చేసుకుని టెలిగ్రామ్ అకౌంట్లు, ఫోన్ నంబర్లు, బ్యాంక్ ఖాతాలు ఎవరైతే ఉంటాయో బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇలాంటి మోసాల్లో మనం ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పటికి కూడా గుర్తుంచుకోవాలి, ఇంట్లో కూర్చొని రోజుకి వేలల్లో లక్షల్లో సంపాదిస్తారు అని ఎవరైనా చెబితే ఒక్కసారి కాదు 10 సార్లు కావాలంటే 100 సార్లు ఆలోచించండి. మొదట కొద్దిగా మనకి ఇన్కమ్ ఇచ్చినా కూడా వాళ్ళు తర్వాత పెద్ద మొత్తంలో మనతోనే ఇన్వెస్ట్మెంట్ చేయిస్తారు. అలాగే ఈ నకిలీ యాప్స్లో లాభాలు చూపించడం కావచ్చు, చివరిలో TDS ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో ఇంకా డబ్బు అడగడము, ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న సైబర్ మోసాలకు ఒక కామన్ ప్లాన్గా అయితే తెలుస్తోంది. కాబట్టి తెలియని వ్యక్తులు ఎవరైనా సరే మీకు పార్ట్ టైం జాబ్ ఆఫర్లు చేసినా, లేకపోతే లైకులు కొడితే డబ్బులు వస్తాయని, లేకపోతే ఏదో అడ్వర్టైజ్మెంట్లు చూస్తే డబ్బులు వస్తాయని, ఏదో ట్రేడింగ్ ప్లాట్ఫామ్లలో జస్ట్ మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలు డబ్బులు వచ్చేస్తాయి, డబుల్ అమౌంట్ అయిపోతుందని, ఒకవేళ ఇలాంటి మోసానికి కనుక మీరు ఇలా వచ్చి నమ్మితే, ఒకవేళ ఇలాంటి మోసానికి కనుక మీరు గురైతే 1930 నంబర్కి అయితే మీరు కాల్ చేసి హెల్ప్ లైన్కి కాల్ చేయొచ్చు, లేకపోతే cybercrime.gov.in కూడా మీరు కంప్లైంట్ అయితే రేజ్ చేయొచ్చు. సో ముఖ్యంగా ఇలాంటివి నమ్మటం వల్ల ఏమవుతుంది అని అంటే, మనం రోజు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్గా మనం చూస్తూ ఉంటున్నాం కదా, ఏవో యాడ్స్ చూస్తే, ఏవో చిన్న టాస్క్ చేస్తే, చిన్న గేమ్స్ ఆడితే చాలు మనకి ఇన్కమ్ వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మీరు ఇంట్లోనే
ఇంట్లోనే ఉండి డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి కూడా చాలామంది, అంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి తెలియదు ఎదుటి వాళ్ళది జెన్యూనా కాదా అనే విషయం. వాళ్ళు నమ్మేస్తారు. వాళ్ళు నమ్మేసి వాళ్ళు జెన్యూన్ కాకపోతే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళని నమ్మిన కొన్ని వేల మంది ఫాలోవర్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా మోసపోవడం జరుగుతుంది. సో ఇది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది. ఈ సైబర్ నేరగాళ్ళ ప్లాన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. అందుకే ఎప్పుడైనా సరే మనం అత్యాశకి గురైతే గనక, అత్యాశ పడితే గనక ఖచ్చితంగా మునగడం అయితే ఖాయం. అందుకే ఏదో ఇంట్లో కూర్చొని మీరు జస్ట్ 2 గంటలు పని చేస్తే చాలు నెలకి 30,000 వచ్చేస్తాయి అని అంటే ఎవరిస్తారండి? 2 గంటలు పని చేస్తే 30,000 ఎవరిస్తారు చెప్పండి ఈ రోజుల్లో? ఏమన్నా అంత ఈజీయా? ఏదో 2 యాడ్లు చూడగానే ఏదో చేసేయగానే ఏదో ఒత్తేయంగానే అయిపోతుందా? ఇన్కమ్ వస్తుందా? అట్లా కాదు. సో అది ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది పుట్టు పూర్వత్రాలు అన్నీ కూడా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఇది జెన్యూనా కాదా, దీనివల్ల ఎవరైనా లాభపడ్డారా లేదా ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడి నమ్మొచ్చు అన్న తర్వాతే ప్రొసీడ్ అవ్వండి. పార్ట్ టైం జాబ్ చేయడము, సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం తప్పు అని ఎవరు చెప్పట్లేదు. కానీ ఈ రోజుల్లో జరుగుతున్న సైబర్ మోసాల రీత్యా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఒక హెచ్చరిక మాత్రమే ఇది. ఎందుకు అనంటే మనం మిడిల్ క్లాస్ పీపుల్ ఎస్పెషల్గా రూపాయి కూడబెట్టుకుంటూ ఉంటారు. నెలకి ఖర్చులు అయిపోను, ఇంత మిగిలింది నాకు ఈ నెల, లేకపోతే నాకు ఏదో ఇన్సెంటివ్ వచ్చింది, నాకు కావాల్సిన నేను కొనుక్కున్నాను, నాకు ఇంత మిగిలింది ఇందులో అని చెప్పేసి రూపాయి కూడబెట్టుకుంటూ ఉంటారు. ఏవో పెద్దగా వాళ్ళు కొనుక్కోవడానికి వాళ్ళ కళల కోసం. అలాంటి ఒక అమౌంట్ని డబుల్ అయిపోతుంది కదా అని ఒక అత్యాశతోని ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఎన్నో ఏళ్ళ కష్టం, ఎన్నో నెలల కష్టం కావచ్చు, ఎన్నో రోజుల కష్టం కావచ్చు, మీరు సేవ్ చేసుకునే అమౌంట్ అంతా కూడా మొత్తం బూడిద పాలైపోతుంది అనమాట. వేస్టే, అది ఇంకా గంగలో కలిసినట్టే కదా. సో అందుకనే చెప్పేసి ఎప్పుడైనా మీకు ఇలాంటి కాల్స్ వస్తాయి, మీకు ఇన్కమ్ డబుల్ అవుతుందనో, లేకపోతే మీకు పార్ట్ టైం జాబ్ ఇస్తామనో, మీరు ఇంట్లో జస్ట్ గంట కూర్చొనే మీకు లక్షల్లో సంపాదించవచ్చానో, ఇలాంటివి వస్తే మాత్రం ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చాలామంది ప్రమోట్ చేస్తున్నారు. తొందరపడైతే వీటికి కమిట్ అవ్వకండి. సర్టెన్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే బిలీవ్ చేయండి. బీ కేర్ఫుల్.